ఓకే, ఈరోజు మనం ఏదో బుక్ సమ్మరీ గురించి మాట్లాడట్లేదు. ఇది ఒక లైఫ్ చేంజింగ్ బ్లూ ప్రింట్. మన జీవితాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్పే ఒక పక్కా ప్లాన్. నెలకు 1,00,000, ఇయర్కి 10 lakhs ప్యాకేజ్ ఎవరికి వద్దు చెప్పండి, అందరికీ కావాలి. నేను రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఆ డబ్బు సంపాదించడానికి రోజూ 9 to 5 మనకు నచ్చని జాబ్, ఇష్టంలేని బాస్ కింద పనిచేస్తూ లైఫ్ లాంగ్ ఒక ర్యాట్ రేస్లో ఇరుక్కుపోవడానికి రెడీనా? చాలామంది ఆన్సర్ అబ్సల్యూట్లీ నో. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందిదే. ఈ 9 to 5 రాట్ రేస్ అనేది ఒక పెద్ద ట్రాప్. సక్సెస్కి ఇదే రూట్ అని మనల్ని నమ్మిస్తారు, కానీ నిజం వేరే ఉంది. ఈ మాటలు చెప్పింది మార్క్, ఒక బిలియనర్. లైఫ్లో అన్నీ సాధించాడు, కోట్లు సంపాదించాడు. కాని ఫైనల్గా ఏమన్నాడో తెలుసా? నాకు ఇష్టం లేని వాళ్లతో 30 ఏళ్లు గడిపాను, నాకు అవసరం లేని వస్తువులు కొనడానికి. ఒక్కసారి ఆలోచించండి, ఇదే నా సక్సెస్ అంటే? ఇప్పుడు ఈ బుక్ ఆథర్ టిమ్ ఫెరిస్ స్టోరీ చూద్దాం. ఒకప్పుడు ఇయర్కి $40,000 సంపాదించడానికి రోజుకి 14 గంటలు పనిచేసేవాడు. కాని అతను రూల్స్ మార్చాడు. ఇప్పుడు వారానికి జస్ట్ 4 గంటలు పనిచేస్తూ నెలకు $40,000 కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇది మ్యాజిక్ కాదు, పక్కా స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ ఏంటి? చాలా సింపుల్. గేమ్ ఆడటం కాదు, గేమ్ రూల్స్నే మార్చాలి. మన మైండ్ సెట్ని కంప్లీట్గా రీబూట్ చేయాలి. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి ఓల్డ్ రిచ్, అంటే 65 ఏళ్ళొచ్చే వరకు కష్టపడి ఆ తర్వాత రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకునేవాళ్ళు. కానీ న్యూ రిచ్ అలా కాదు. వాళ్ళు ఇప్పుడే ఈ మూమెంట్లో ఫ్రీడమ్ ఇంకా అడ్వెంచర్తో కూడిన లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకుంటారు. దీనికి కీ పాయింట్ ఏంటంటే రిలేటివ్ ఇన్కమ్. అబ్సల్యూట్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నామనేది. కానీ న్యూ రిచ్ ఫోకస్ చేసేది రిలేటివ్ ఇన్కమ్ మీద, అంటే గంటకి ఎంత సంపాదిస్తున్నామని. మీరే ఆలోచించండి, సంవత్సరానికి 50 లక్షలు సంపాదిస్తూ రోజు 12 గంటల కష్టపడటం బెటరా, లేకపోతే సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తూ రోజుకి 2 గంటల పనిచేయడం బెటరా? చాయిస్ మీరే. సో ఈ న్యూ రిచ్ లైఫ్ స్టైల్కు ఒక సింపుల్ 4 స్టెప్ ఫార్ములా ఉంది. దాన్ని DL అంటారు. D అంటే డెఫినేషన్, రూల్స్ మార్చడం. E అంటే ఎలిమినేషన్, అనవసరమైన పనులు తీసేయడం. M అంటే ఆటోమేషన్, మనకోసం పనిచేసే ఒక ఇన్కమ్ మషీన్ని బిల్డ్ చేయడం. అండ్ L అంటే లిబరేషన్, ఎక్కడ నుంచైనా పనిచేసే ఫ్రీడమ్. ఇప్పుడు డీల్లో ఈ గురించి చూద్దాం. ఎలిమినేషన్, తక్కువ పనిచేసి ఎక్కువ రిజల్ట్స్ ఎలా సాధించాలి. ఇది టైం మేనేజ్మెంట్ కాదు, అంతకన్నా చాలా పవర్ఫుల్. ఇదే 80/20 ప్రిన్సిపల్. సింపుల్గా మన 80% రిజల్ట్స్ కేవలం 20% పనుల వల్లే వస్తాయి. మన జాబ్లో అయినా బిజినెస్లో అయినా ఆ 80% సక్సెస్ ఇచ్చే 20% పనులేంటో కనిపెట్టి వాటి మీద ఫోకస్ చెయ్యాలి. మిగతా 80% వేస్ట్ పనులను వదిలేయాలి. బిజీగా ఉండటం కాదు, ప్రొడక్టివ్గా ఉండటం ఇంపార్టెంట్. దీనికి పార్కిన్సన్స్ లా కూడా యాడ్ చేయాలి. అంటే ఒక పనికి మనం ఎంత టైం ఇస్తే ఆ పని అంత టైం తీసుకుంటుంది. ఒక ప్రాజెక్ట్కి వారం టైం ఇస్తే వారం పడుతుంది. అదే ప్రాజెక్ట్కి 2 రోజులే ఇస్తే 2 రోజుల్లోనే అయిపోతుంది. అందుకే షార్ట్ డెడ్లైన్స్ పెట్టుకుంటే ఫోకస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు డీల్లో ఏకి వద్దాం, ఆటోమేషన్. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన అకౌంట్లోకి డబ్బులెలా పడాలి, ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఎలా క్రియేట్ చెయ్యాలి? దీనికి టిమ్ ఫెరిస్ మ్యూజ్ అనే ఒక కాన్సెప్ట్ చెప్తాడు. అంటే ఒక చిన్న ఆటోమేటెడ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాడక్ట్ని మనం ఒక్కసారి డిజైన్ చేస్తే చాలు. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్డర్ ప్రాసెసింగ్, షిప్పింగ్, కస్టమర్ సర్వీస్, ఇలా ప్రతిదాన్ని ఆటోమేట్ లేదా అవుట్సోర్స్ చెయ్యొచ్చు. మనం చేయాల్సింది ఏమీ ఉండదు, సిస్టమ్ దానికడే నడుస్తుంది. ఇదేదో థీరీ అనుకుంటున్నారా? ఇది 100% ప్రాక్టికల్. టిమ్ ఫెరిస్ తన బిజినెస్లో ఇదే 80/20 రూల్ వాడి 95% కస్టమర్లను ఫైర్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ తక్కువ ప్రాఫిట్ ఇచ్చేవాళ్లు. రిజల్ట్ ఏంటో తెలుసా? అతని ఇన్కమ్ నెలకి $30,000 నుంచి $60,000కి డబల్ అయింది. అతని వర్క్ అవర్స్ 80 నుంచి 15కి పడిపోయాయి. ఓకే, నాకు తెలుసు. ఇప్పుడు చాలామంది మైండ్లో ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఇదంతా బానే ఉంది, కానీ దీనికోసం జాబ్ మానేయాలా అని. అవసరం లేదు. ఇది కేవలం ఆంట్రప్రెన్యూర్స్కి మాత్రమే కాదు. ఒకవేళ జాబ్ చేస్తున్నట్టయితే ఈ 5 స్టెప్ ప్లాన్ ఫాలో అవ్వచ్చు. ఫస్ట్, కంపెనీ మీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేలా చెయ్యండి. నెక్స్ట్, రిమోట్గా పనిచేసినప్పుడు ప్రొడక్టివిటీ పెరిగిందని ప్రూవ్ చెయ్యండి.
థర్డ్, దానివల్ల కంపెనీకి ఎంత లాభమో నంబర్స్తో చూపించండి. ఫోర్త్, వారానికి ఒక్కరోజు రిమోట్ వర్క్ ట్రయల్ అడగండి. ఫైనల్గా దాన్ని నెమ్మదిగా వారానికి 4 రోజులకు పెంచుకోండి. బాస్కి బెనిఫిట్ చూపిస్తే ఎవ్వరూ నో చెప్పలేరు. ఓకే, ఇదంతా ఎందుకు చేస్తున్నాం? డబ్బు, టైం, లొకేషన్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? అదే ఫైనల్ స్టెప్, లిబరేషన్. ఇదొక ఫ్రెంచ్ ఫ్యామిలీ రియల్ స్టోరీ. వాళ్ళు తమ 3 పిల్లలతో కలిసి 15 నెలలు ప్రపంచాన్ని చుట్టేశారు. దీనికైన ఖర్చు జస్ట్ $19,000, అంటే ప్యారిస్లో వాళ్లు కట్టే రెంట్ కన్నా తక్కువ. ఇలాంటి లైఫ్నే మినీ రిటైర్మెంట్స్ అంటారు. 65 ఏళ్లు వరకు ఆగడం కాదు, ప్రతి సంవత్సరం ఇలాంటి లాంగ్ బ్రేక్స్ తీసుకోవడం. ఇదంతా విన్న తరువాత నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. చూడండి, ఇక్కడ మోసం ఏమీ లేదు. ఇది చెప్పినంత ఈజీ కాదు. దీనికి డెడికేషన్ కావాలి, హార్డ్ వర్క్ కావాలి. కానీ రోజూ 3-4 గంటలు ఫోకస్డ్గా కష్టపడితే ఇది 100% పాసిబుల్. సో ద ఫైనల్ క్వశ్చన్ ఈజ్, ఈ గేమ్ను మార్చడానికి రెడీనా? లైఫ్ను మీ కంట్రోల్లోకి తీసుకోవడానికి రెడీనా? మీ ఆన్సర్ ఎస్ అయితే కింద రెడీ అని కామెంట్ చేయండి. లేదు, ఇదే ర్యాట్ రేస్లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే సింపుల్గా ఈ వీడియోని స్కిప్ చేసేయండి. చాయిస్ ఈజ్ యువర్స్.